గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు దినపత్రికలోని తాజా వార్తలు ఏంటో చూద్దాం. ఈనాడు దినపత్రిక శత్రువు గుండెల్లో కవాతు అంటూ ఒక హెడ్లైన్ కనిపిస్తోంది. మన సైనిక బలం అమేయం, రక్షణ రంగం పటిష్టం అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. అంటే వజ్రోత్సవాల సందర్భంగా ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ని గత కొద్ది రోజులుగా ఈనాడు దినపత్రిక ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. దేశంలోని 147 కోట్ల జనాభా నేడు నిశ్చింతగా నిద్రపోతోందంటే అది 14 లక్షలకు పైగా ఉన్న త్రివిధ బలగాల చలవే. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన రక్షక రంగ గత 7.5 దశాబ్దాల్లో అంచెలంచెలుగా వృద్ధి చెందింది. స్వాతంత్ర్యం దక్కిన నాడు దేశమంతా అనేక సంస్థానాలుగా ముక్కలు చెక్కలుగా మిగిలింది. విభజన గాయం ప్రజలను పిండేసింది. అంతటి విపత్కర పరిస్థితుల్లో దేశ ఐక్యతకు చిహ్నమై నిలిచింది మన సైన్యమే. అదే సంస్థానాలను కలిపింది, కాశ్మీర్ను కాపాడుకుంది. పాకిస్తాన్, చైనాలతో జరిగిన 5 యుద్ధాల్లో దేశాన్ని రక్షించింది. ఇక శత్రువు గుండెల్లో కవాతు అంటూ మన సైన్యం యొక్క గొప్పతనాన్ని, మన సైనిక బలాన్ని, త్రివిధ దళాల యొక్క బలాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించింది. 75వ వజ్రోత్సవాలు మనం కంప్లీట్ చేసుకున్నాము. 75 సంవత్సరాల వజ్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేకమైనటువంటి ఈ ఆర్టికల్ని ఇస్తూ ఉంది. నిన్న వ్యవసాయ రంగం మీద సాధించిన అభివృద్ధి, అంతకుముందు వైద్య రంగం మీద సాధించిన అభివృద్ధిని, అలాగే ఇప్పుడు సైనిక బలం ఏ విధంగా పెరిగింది గతానికి ఇప్పటికీ పోలిస్తే, గతంలో ఉన్న స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితుల నుంచి ఆ తర్వాత అధిగమించి అన్ని రక్షణ దళం ఎంత బలోపేతమైంది అనే దాని మీద ఒక ప్రత్యేక ఆర్టికల్ ఇచ్చింది. అందుకే శత్రువు గుండెల్లో కవాతు, మన సైనిక బలం అమేయం, రక్షణ రంగం యొక్క పటిష్టతని కూడా ప్రత్యేకంగా ప్రచురించింది. ఇక ఉరకలెత్తిన కృష్ణమ్మ, పులిచింతలకు పరుగులు అంటూ వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ సాగర్ ప్రాజెక్టులు మొత్తం కూడా గేట్లు ఎత్తేసినటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. నాగార్జున సాగర్ 20 గేట్లు బార్లా తెరుచుకున్నాయి. 20 ఏళ్లలో 8.5 గంటల వ్యవధిలో మొత్తం గేట్లు తెరుచుకోవడం ఇదే మొదటిసారి. ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో గేట్లను మరికొద్ది రోజులు తెరిచి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం జలాశయ నీటి మట్టాన్ని 585 అడుగుల వద్ద కొనసాగించున్నారు. మొత్తానికి సాగర్ గేట్లన్నీ కూడా ఎత్తివేశారు. 20 ఏళ్లలో 8.5 గంటల వ్యవధిలో మొత్తం గేట్లు ఎత్తివేయడం ఇదే మొదటిసారట. సో భారీగా నీరు రావడంతో మొత్తం గేట్లన్నీ ఎత్తారు. అందుకే ఉరకలెత్తిన కృష్ణమ్మ, పులిచింతలకు పరుగులు అంటూ వార్తనిచ్చారు. ఇక 5,111 అంగన్వాడీ పోస్టుల భర్తీ అంటూ మరో వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. 59 జీవోల కింద పట్టాల పంపిణీ వేగవంతం. గ్రామ కంఠంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులపై కమిటీ అంటూ మనం చూడొచ్చు. 21 నాటి శాసనసభ ప్రత్యేక సమావేశం రద్దు. మరిన్ని ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి. 15 ఆగస్టు నుంచి 10 లక్షల మందికి కొత్త పింఛన్లు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు. తెలంగాణలో జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో కానుకగా ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పింఛను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 36 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వీటితో కలిపి మొత్తం పింఛన్లు 46 లక్షలకు చేరనున్నాయి. రాష్ట్రంలో భారీగా ఉన్న 5,000 ఖాళీగా ఉన్న 5,111 అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని 58, 59 జీవోల కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక గ్రామ కంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీ 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్లో 5.5 గంటల పాటు మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తానికి 5,111 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. అలాగే 58, 59 జీవోల కింద పట్టాల పంపిణీని కూడా వేగవంతం చేయనున్నారు. గ్రామ కంఠంలో ఇళ్ల నిర్మాణం విషయంలో తలెత్తుతున్న సమస్యలని పరిష్కరించాలి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక 21 నాటి శాసనసభ ప్రత్యేక సమావేశం కూడా రద్దు చేస్తున్నారు. మరిన్ని ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి. 15 ఆగస్టు నుంచి 10 లక్షల మందికి ఇప్పటివరకు వస్తున్న పింఛన్లు తీసుకుంటున్న వారితో పాటు ఇంకా అదనంగా మరో 10 లక్షల మందికి పింఛన్లు అందనున్నట్లుగా మనకి తెలుస్తోంది. సో 15 ఆగస్టు నుంచి పింఛన్లు తీసుకునే వారి సంఖ్య 10 లక్షకి ఎగబాకింది. ఇక రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగింది. మొత్తానికి అంగన్వాడీ పోస్టుల భర్తీకి అయితే పచ్చ జెండా ఊపారని చెప్పొచ్చు. యమునలో పడవ మునుక 17 మంది గల్లంతు అంటూ వార్త కనిపిస్తోంది. 4 మృతదేహాలు వెలికితీత. రక్షాబంధన్కు వెళ్తుండగా ప్రమాదం. ఉత్తరప్రదేశ్లో బాందా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో గురువారం పడవ మునిగి 17 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 4 మృతదేహాలను వెలికితీశారు. 13 మందిని కాపాడారు. ఇది ఇక యమునలో పడవ మునిగి గల్లంతయ్యారు. 17 మంది గల్లంతయ్యారట. ఇందులో 4 మృతదేహాలను అయితే వెలికితీశారు. వీరు రక్షాబంధన్కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక
నిర్హేతుకమైన హామీలు తీవ్రమైన విషయమే అంటూ ఇక వార్త కనిపిస్తోంది మనకి ఇక్కడ. సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ చిత్రాన్ని ఇక్కడ వేయటం జరిగింది. సంక్షేమ పథకాలు ఉచితాలు వేర్వేరు, రాజకీయ పార్టీల రద్దు జోలికి వెళ్ళం, అది అప్రజాస్వామికం, సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ, ఉచితాలే ఎన్నికల అంశమయ్యాయన్న కేంద్రం. ఇక ఉచితాలనేవి సమస్య కాదని ఎవరూ చెప్పడం లేదు. కొన్ని దేశాలు ఇలాంటి ఉచితాలకు వెళ్ళి ఆర్థిక సమస్యల్లో పడినందున ఈ అంశంపై దృష్టి సారించాలని కోరడాన్ని కాదనలేం. కానీ దేశంలో పేదరికం లాంటి చాలా అంశాలున్నాయి, వాటిని విస్మరించలేం. వాటిపై అధ్యయనం చేయాల్సి ఉంది. ఉచితాల పంపిణీ కొన్ని పార్టీలకు ఒక కలగా మారింది. వాటితోనే అవి ఎన్నికల్లో పోరాడుతున్నాయి. ఉచితాలే సంక్షేమమని కొన్ని పార్టీలు భావిస్తుండడం దురదృష్టకరం. ఇది అశాస్త్రీయం, ఆర్థిక విపత్తుకు దారితీస్తుంది. ఉచిత పథకాలపై చట్టం చేసేంత వరకు కోర్టు ఏదైనా మార్గదర్శకాలు జారీ చేస్తే బాగుంటుంది. ఇక ఇది ఇక్కడ ఎన్వి రమణ స్టేట్మెంట్ని అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన రెండూ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. నిర్హేతుకమైన హామీలు తీవ్రమైన విషయమే. ఎన్నికల సమయాల్లో ఇచ్చేటటువంటి హామీలు ప్రధానంగా ఉచితాలు సంక్షేమ పథకాలే ధ్యేయంగా పెట్టుకుని వాటి ద్వారానే ఎన్నికల్లో గెలవగలము అనేటటువంటి పరిస్థితికి రాజకీయ పార్టీలన్నీ వచ్చేసాయి. అందుకే సంక్షేమ పథకాలకి ఉచితాలకి కూడా పెద్దపీట వేస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాకపోతే ఇది శ్రేయస్కరం కాదు అని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల గతంలో అనేక చోట్ల ఆర్థికంగా కుదేలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటిని తీసిపారేయలేము. ఉచితాల వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక అధ్యయనం జరగాలి అని చెప్పేసి ఎన్వి రమణ అంటున్నారు. అలాగని వీటిని పూర్తిగా తీసేయలేం. ఈ విషయంలో పేదవాళ్ళని కూడా దృష్టి పెట్టుకుని ఉచితాలకి ఆ తర్వాత సంక్షేమ పథకాలకి ఈ డిఫరెన్స్ ఈ రెండు ఒకటే కాదు, వీటికి ఒక డిఫరెన్స్ ఉంది. అలాగే దీని మీద అధ్యయనం చేసి ఒక పేదవాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అనేది ఒక నిర్ణయం. కానీ దేశంలో పేదరికం లాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని విస్మరించలేము అని దీని మీద అధ్యయనం చేయాలి అనేది ఆయన స్టేట్మెంట్, ఎన్వి రమణ స్టేట్మెంట్. మరి ఉచితాల పంపిణీ కొన్ని పార్టీలకు ఒక కళగా మారింది. వాటితోనే అవి ఎన్నికల్లో పోరాడుతున్నాయి. ఉచితాలు సంక్షేమాలు కొన్ని పార్టీలు భావిస్తుండడం దురదృష్టకరము. ఇది అశాస్త్రీయము, ఆర్థిక విపత్తుకు దారితీస్తుంది. ఉచిత పథకాలపై చట్టం చేసేంత వరకు కోర్టు ఏదైనా మార్గదర్శకాలు జారీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కేంద్రం అంటుంది. అయితే ఈ ఉచిత పంపిణీలనే పార్టీలు ప్రధానంగా చేసుకుని అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో ఇది ఆర్థిక విపత్తుకు దారితీస్తుంది అని చెప్పేసి దీన్ని ఇలాగే వదిలేయలేము. దీనికి ఏదో ఒక మార్గదర్శకాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోర్టుకి విన్నవించుకుంది కేంద్రం. ఇక గుట్టలుగా నోట్లు, కిలోల కొద్దీ బంగారం, ఐటీ సోదాల్లో పట్టుబడ్డ 56 కోట్ల నగదు, 14 కోట్ల ఆభరణాలు. మహారాష్ట్రలోని 2 సంస్థల్లో పెద్ద ఎత్తున అక్రమాలు. జాల్నాలో ఓ పారిశ్రామికవేత్తకు చెందిన ప్రాంగణంలో గుర్తించిన నగదు లెక్కిస్తున్న ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది. ఇక్కడ చిత్రం వేశారు. డబ్బుల కట్లతో కూడినటువంటి ఒక ఫోటో మనకి ఇక్కడ కనిపిస్తోంది. గుట్టలుగా నోట్లు, కిలోల కొద్దీ బంగారం దొరికాయట. ఐటీ శాఖ రైడ్ చేసింది. దీనిలో 56 కోట్ల నగదుకు దొరికింది. అలాగే 14 కోట్ల ఆభరణాలు లభ్యమయ్యాయి. దాన్నే ఒక వార్తగా ప్రచురించడం జరిగింది. తర్వాత ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్తో ప్రమాణం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక మనకి ఉపరాష్ట్రపతి కూడా ప్రమాణం అయిపోయింది. ధన్ఖడ్ ప్రమాణం చేసినటువంటి చిత్రం ఇక్కడ కనిపిస్తోంది. ఇక సేవలు అమోఘం, వాక్చాతుర్యం అనంతరం మీరు వినోబా భావే లాంటి వారు వెంకయ్య నాయుడిని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ 3 పేజీల లేఖ రాశారు. ఆయన సేవల్ని మెచ్చుకుంటూ ఆయన వాక్చాతుర్యం అనంతమైనది అంటూ వినోబా భావే లాంటి వారు మీరు అంటూ వెంకయ్య నాయుడిని ప్రశంసలతో ముంచెత్తుతూ ఒక 3 పేజీల లేఖని మోదీ రాశారు. అదే ఇక్కడ ఇచ్చారు. ఇక జమ్మూ కాశ్మీర్లో సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడికి కుట్ర భగ్నం. భారీ ప్రాణ నష్టాన్ని నివారించిన భద్రతా దళాలు. 2 ముష్కర్లు హతం, అమరులైన 4 జవాన్లు. ఇక జమ్మూ కాశ్మీర్లో సైనిక శిబిరం మీద ఆత్మాహుతి దాడి జరగబోయే పరిస్థితుల్లో ఆ కుట్రని భగ్నం చేశారు సైనిక బలగాలు. భారీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. 2 ముష్కర్ని హతం చేశారు. అయితే దీనిలో ఒక 4 జవాన్లు కూడా హతమైనటువంటి పరిస్థితి. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు మరో షాక్ అంటూ పశువుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అరెస్ట్ అంటూ మరో వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఈనాడు దినపత్రిక ఇచ్చినటువంటి వార్తలు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఉచితం వేరు, సంక్షేమం వేరు. మనం ఇంతకు ముందు ప్రస్తావించుకున్నటువంటి వార్తని మెయిన్గా ఇచ్చింది. రెండింటినీ ఉచిత హామీ ఇచ్చినంత మాత్రాన పార్టీల గుర్తింపు రద్దు చేయడమా, అది అప్రజాస్వామికమే అవుతుంది. సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు. ఉచితం సంక్షేమం అంశంలో సూచనలకు కమిటీ ఏర్పాటు అంటూ వార్తను మనం గమనించవచ్చు. ఉచిత హామీలు, పేదల సంక్షేమం కోసం తీసుకువచ్చిన పథకాలను వేర్వేరుగా చూడాలని, రెండింటినీ ఒకే ఘటన కట్టరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఇదే సమయంలో
రెండింటి మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఖజానాపై పడే భారాన్ని ఒకవైపు పరిగణలోకి తీసుకుంటేనే ప్రజా సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అభిప్రాయపడింది. ఇక ఉచితం వేరు, సంక్షేమం వేరు, దీని మీద అయితే ఖచ్చితంగా అధ్యయనం జరగాలి. ఈ రెండింటిని ఒకే ఘటన కట్టేయలేమని చెప్పేసి ఎన్వి రమణ యొక్క అభిప్రాయాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అప్పుల ఊబిలో మోదీ సర్కార్ అంటూ మరో వార్త కనిపిస్తోంది. కేంద్రాన్ని కడిగిపారేసిన ఆడిటింగ్ సంస్థ కాగ్ ఏటా వడ్డీలకే ఆదాయంలో 37% ఖర్చు, జీడీపీ నిష్పత్తిలో 54% చేరిన అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిమితి 40% వరకు మాత్రమే. ఈ ఏడాది దేశం కట్టిన వడ్డీలు 8.05 లక్షల కోట్లు. పరిస్థితి మారకుంటే బుడగ పేలిపోయే ప్రమాదం. రాష్ట్రాలు పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి. ఇలా అయితే భారత్ పరిస్థితి కూడా శ్రీలంక మాదిరిగా తయారవడం ఖాయం. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ చేసిన హెచ్చరిక ఇది. కానీ కేంద్ర ప్రభుత్వమే భారత్ను అప్పుల కుప్పగా మార్చిందని, మన దేశ అప్పులు గాలి బుడగల పెరిగిపోయాయని, ఆ బుడగ ఎప్పుడైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉందంటూ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ సంచలన నివేదిక బయటపెట్టింది. ఇది అప్పుల ఊబిలో ఉంది అని చెప్పేసి కేంద్రాన్ని కడిగి పారేసింది కాగ్ సంస్థ. ఇక అప్పుల ఊబిలో మోదీ సర్కార్ ఉంది. రాష్ట్రాలు ఏవైతే అప్పుల ఊబిలో పెరిగిపోతున్నాయంటూ అంటోందో దేశమే పూర్తిగా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతోంది అని చెప్పేసి ఇప్పుడు జాగ్రత్తగా పడిపోతే మాత్రం చాలా నష్టాన్ని చూడాల్సి ఉంటుంది. చాలా కష్టాల్లో పడిపోనుంది. మరో శ్రీలంకగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి అయితే దేశము అంతకంతకు కూడా అప్పులలోకి వెళ్ళిపోతోంది. గతానికి ఇప్పటికీ పోలిస్తే అప్పుల భారం బాగా పెరిగింది అని చెప్పేసి కాగ్ సంస్థ ఒక నివేదిక వెల్లడించింది. ఇక 10 లక్షల కొత్త పింఛన్లు అంటూ మరో వార్త మనకి కనిపిస్తోంది. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు. 15 ఆగస్టు నుంచి అమలు. గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం సమస్యలపై కమిటీ. 21న ఉభయ సభల ప్రత్యేక భేటీ రద్దు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు. కేంద్రం ఇబ్బంది పెట్టిన ఆగని ఆర్థిక అభివృద్ధి. 2022-23లో 15.3% వృద్ధి రేటు. కేంద్రం సహకరించి ఉంటే 22% ఉండేది. 5 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం. ఇది ఇక 75 స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల అంటూ ఒకటి కనిపిస్తోంది. ఇక 11:30 ఈ నెల 16న ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. ఇక షెడ్యూల్ మనకు కనిపిస్తుంది. రాష్ట్ర కేబినెట్ ఈరోజు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాల్లో 5,111 రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక వికారాబాద్లో ఆటో నగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయింపు అంటూ మరో వార్త. తాండూరు మార్కెట్ కమిటీ యాలాల్లో 30 ఎకరాల. ఇక షాబాద్లో టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో షాబాద్ బండల పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటు. 45 ఎకరాల కేటాయింపు. ఇక నిన్న కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటుగా 10 లక్షల కొత్త పింఛన్ని 15 ఆగస్టు నుంచి అమలు చేయనున్నారు. సో అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,111 పోస్టులను భర్తీ చేయనున్నటువంటి ఈ వార్తల్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. సో వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక మోదీజీ ఇదేనా గంగ ప్రక్షాళన అంటూ ఇంకొక వార్త కనిపిస్తోంది. ఇక కాశీలో కలుషిత గంగాజలంతో రాష్ట్ర మైనింగ్ కార్పొరేటర్ చైర్మన్ మన్నే శ్రీకాంత్ యొక్క ముఖ చిత్రాన్ని మనకు కనిపిస్తోంది. ఈయన వాటర్ని బాటిల్లో వాటర్ పట్టి దాన్ని చూపిస్తున్నారన్నమాట. ఏ విధంగా ఉంది ఇక్కడ వాటర్. మోదీజీ ఇదేనా గంగ ప్రక్షాళన అంటే అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. 24,500 కోట్ల నిధులు గంగలో వచ్చినట్టయినా కాశీలో గంగా నదిలోకి నేరుగా డ్రైనేజీ కనెక్షన్. వారణాసి వెళ్లి మరి ఎండగట్టిన టీఆర్ఎస్ నేత మూసి నీళ్ల సీఎంకు పంపడం కాదు బండి, గంగ నీళ్లు మోదీకి పంపుతున్నాం అంటూ మన్నే క్రిషాంక్ స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మూసి నీళ్లను పంపించడం కాదు కేంద్రానికి, గంగ ప్రక్షాళనకి అన్ని వేల కోట్లు కేటాయించారు. మరి అవన్నీ కూడా గంగపాలయ్యాయా? ఈ కాశీలో కాశీ గంగ నీరు ఏ విధంగా ఉంది, దీనిలోకి డ్రైనేజీ నీరు కలిసిపోతున్నటువంటి పరిస్థితిని చూపిస్తూ ఆయన ప్రశ్న చేశారు. సో కాశీ వెళ్ళి అక్కడ గంగలో ఉన్న నీరు ఏ విధంగా ఉందో దానిని పంపించు, మూసి డ్రైనేజీ వాటర్ని కాదు నువ్వు పంపించడం అంటూ బండికి సవాల్ విసిరారు. ఇక సంపన్నులకు సొమ్ములు, పేదలపై పన్నులు, పైగా పేదలకు ఉచిత పథకాలు వద్దంటారా? ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజం. ఇక పేదలకు ఉచిత పథకాలను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించడాన్ని చూస్తుంటే కేంద్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదలపై పన్నుల భారాన్ని మోపుతున్న మోదీ సర్కార్ సంపన్నులకు మాత్రం రుణాలను మాఫీ చేస్తోంది. ఇక సంపన్నులకు సొమ్ములు
పేదలపై పన్నులు అంటూ రోజు రోజుకో పన్నుల భారాన్ని పెంచుకుంటూ పోతున్నటువంటి కేంద్రంపై కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తడం జరిగింది. ఉచితాలు వద్దు అని చెప్పేసి అంటున్నారు. పేదలకి భారాన్ని మోపుతున్నారు. పెద్దవాళ్ళకి రుణాలు ఎగ్గొట్టే వాళ్ళకి రుణమాఫీలు చేస్తున్నారు. ఇవన్నీ మీరు చేస్తుంటే మీ మీదే అనుమానం వస్తుంది, కేంద్రం మీదే అని చెప్పేసి ఆయన తీవ్రంగా ధ్వజమెత్తడం జరిగింది. ఇది దాదాపు అన్ని రాష్ట్రాలు దీని మీద చాలా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఉచితాల విషయంలో కేంద్రం యొక్క పోకడని ఎండగట్టే దిశగా మనకి కనిపిస్తున్నాయి వార్తలన్నీ కూడా. ఇక్కడికి తెలంగాణలో కూడా సీఎం వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే తాజాగా ఇప్పుడు ఢిల్లీ సీఎం కూడా ఈ ఉచితాల అంశం మీద ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏ రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తాయో మనకి ఇంకా ముందు తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇక ఆడబిడ్డకు సీఎం భరోసా అంటూ ఇంకొక వార్త. రాష్ట్రంలోని ప్రతి మహిళ సొంత ఆడపడిచే సీఎం కేసీఆర్ హయాంలో 10 రెట్లు పెరిగిన పింఛన్లు ఈ నెల 15 నుంచి మరో 10 లక్షల మందికి ఆసరా. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మహిళా లబ్ధిదారులతో జూమ్ మీటింగ్. కేసీఆర్ చిత్రపటాలకు రాఖీ కట్టాలని పిలుపు అంటూ ఈ వార్త మనం గమనించవచ్చు. ఇక ఆడబిడ్డకి సీఎం భరోసా ఇస్తున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ప్రధానంగా ఇక్కడ కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మహిళ కూడా తమకి సొంత ఆడే అంటున్నారు. సీఎం కేసీఆర్ హయాంలో 10 రెట్లు పెరిగాయి. ఇప్పుడు ఇంతకుముందే ప్రస్తావించుకున్నాము, ఇంకా పెరుగున్నాయి పింఛన్లు అని చెప్పేసి. సో ఈ నెల 15 నుంచి మరో 10 లక్షల మందికి లబ్ధి చేకూరనుందన్నమాట. సో మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా ప్రోత్సాహం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మా ఇంట్లో ఈడీ ఆఫీస్ తెరుచుకోవచ్చు, సిబిఐ కూడా రావచ్చు, ఫ్రీగా స్థలం ఇస్తాం, బీజేపీ సెల్ఫ్గా కేంద్ర దర్యాప్తు సంస్థలు, మోదీని దించేందుకు విపక్షాలు ఏకం కావాలి. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్. ఇక తేజస్వి యాదవ్ స్టేట్మెంట్స్ చూసినట్టయితే, నేను ఈడీ ఆదాయం పన్ను శాఖ సిబిఐకి ఆహ్వానం అందిస్తున్నా, వాళ్ళు నిక్షేపంగా మా ఇంటి వద్దనే ఆఫీసులు తెరుచుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళి మరో 2 నెలల తర్వాత సోదాలు పేరిట రావడం ఎందుకు, మాతోనే కలిసి ఉండొచ్చు అంటూ ఈయన చాలా వ్యంగ్యంగా ఈ స్టేట్మెంట్స్ని ఇచ్చారు. మా ఇంట్లోనే ఈడీ ఆఫీస్ తెరుచుకోండి, మీరే దర్యాప్తులు చేసుకోండి, ఏం సమస్య లేదు అని చెప్పేసి 2 నెలల తర్వాత రావడం ఎందుకు, ఇక్కడే ఉండి కలిసి పని చేసుకోండి అని చెప్పేసి తేజస్వి యాదవ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాట. బీజేపీ సెల్ఫ్గా కేంద్ర దర్యాప్తు సంస్థలు అని చెప్తూ, అంటే బీజేపీకి అనుకూలంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయి అన్న ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మాట. ఇక 4 జవాన్ల వీరమరణం. కాశ్మీర్లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి, ఎదురుకాల్పులో 2 ముష్కర్ల హతం. మనం ఇంతకు ముందు ఈ వార్తను కూడా ప్రస్తావించుకోవడం జరిగింది. ఇక 8 మంది బెంగాల్ ఐపీఎస్లకు ఈడీ నోటీసులు. బొగ్గు అక్రమ రవాణా కేసులో జారీ. ఇక 8 మంది బెంగాల్ ఐపీఎస్లకు ఈడీ నోటీసులు ఇచ్చిందట. ఇక మోదీపై చరిత్ర దయచూపదు, సంకుచితంగా బీజేపీ పాలనా కేంద్రంపై చరిత్రకారిణి రోమిలా థాపర్ విమర్శ. ఇక చరిత్రకారిణి రోమిలా థామర్ ఒక విమర్శ చేశారు. సంకుచితంగా ఉంది బీజేపీ పాలన అని చెప్పేసి అంటున్నారు. ఇది తెలంగాణ ఇచ్చినటువంటి వార్త. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక కనుక చూస్తే, రాష్ట్రం చేసిన ఖర్చులో కేంద్రం ఇచ్చింది గోరంతా అంటూ మెయిన్ హెడ్లైన్ని హైలైట్ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో 1.84 లక్షల కోట్లు ఖర్చు చేశాము. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది 5,200 కోట్లే. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో ఇది 3% కంటే తక్కువ. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 12.9% కోత అయినా సొంతంగా 15.3% వృద్ధిలో రాష్ట్రం. కేంద్రం నిధులు వచ్చి ఉంటే వృద్ధి రేటు 22%కి తాకేది. సొంత ఆదాయ వృద్ధిలో మనమే నెంబర్ 1. దేశం మొత్తం ఆదాయంలో తెలంగాణ వాటా 5%. దేశ జనాభాలో మనం 2.5%. కేబినెట్ భేటీలో సీఎం. ఇక 10 లక్షల కొత్త పింఛన్లు ఈ నెల 15 నుంచి అమలు. ఇక రాష్ట్రం ఇచ్చిన ఖర్చులో కేంద్రం ఇచ్చింది గోరంతా. కేంద్రం కనుక మరింత సపోర్ట్ చేసినట్లయితే ఇంకా వృద్ధి సాధించేవాళ్ళము అంటూ ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ 20న. బీజేపీ సభకు ఒకరోజు ముందే మునుగోడులో విజయం మనదే, సర్వేలన్నీ మనకే అనుకూలం. మంత్రివర్గ భేటీలో కేసీఆర్ ధీమా. యాసంగి ధాన్యం టెండర్లపై నిర్ణయం వాయిదా. ఇక మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ 20వ తారీఖున పెట్టనున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే బీజేపీ ఎప్పుడైతే బహిరంగ సభ నిర్వహించిందో దానికంటే ఒకరోజు ముందుగానే వీరు బహిరంగ సభని నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడులో అయితే విజయం మనదే, సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి అంటూ ఆయన చాలా ధీమాగా చెప్పడం జరిగింది. సో అది. ఇక గేట్లన్నీ బార్ల ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా, జూరాల 38
గేట్ల నుంచి నీటి నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేత, మళ్లీ ఉగ్ర గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతికి వరద, మేడిగడ్డకు 10.62 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, తెరుచుకున్న శ్రీరామ్ సాగర్ 4 గేట్లు, భద్రాద్రి వద్ద 52.4 అడుగుల ఎత్తున గోదావరి, మంచిర్యాల జిల్లాలో 3000 ఎకరాల మునక, ఆసిఫాబాద్ జిల్లాలో రైతు గల్లంతు, ఖమ్మం జిల్లాలో వాగులో వ్యక్తి గల్లంతు, కాపాడేందుకు వచ్చిన 2 DRF సిబ్బందిలో ఒకరు మృతి, మరొకరు గల్లంతు. ఇంకా గేట్లన్నీ బార్లా ఎత్తారు. ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా. సో జూరాల నుంచి 38 గేట్ల నుంచి కూడా నీరు విడుదలవుతోంది. ఇక జూరాల, నిజాం సాగర్ ఆనకట్టలపై రాకపోకలు బంద్ చేయాలి, వాహనాల కోసం వంతెనలు కట్టాలి, మూసి వరదపై సమగ్ర అధ్యయనం చేయాలి. కేంద్రానికి డ్యామ్ సేఫ్టీ కమిటీ తుది నివేదిక. ఇక కేంద్రానికి డ్యామ్ సేఫ్టీ కమిటీ ఒక తుది నివేదిక ఇచ్చిందంట. జూరాల, నిజాం సాగర్ ఆనకట్టలపైన రాకపోకల్ని బంద్ చేయాలి, వాహనాల కోసం వంతెనలు కట్టాలి అని చెప్పేసి ఈ ఒక నివేదికని పంపించారు కేంద్రానికి. మూసి వరదపై సమగ్ర అధ్యయనం చేయించి దీని మీద నుంచి ఈ జూరాల, నిజాం సాగర్ ఆనకట్టల నుంచి రాకపోకలు ఆపి మళ్ళీ రాకపోకల కోసం వంతెనలు కట్టాలి అంటూ ఒక నివేదిక ఇస్తోంది కేంద్రానికి సేఫ్టీ కమిటీ మాట, డ్యామ్ సేఫ్టీ కమిటీ. ఇక రేపు రేవంత్ పాదయాత్ర నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లో 14, 17 వరకు మండల నేతల్లో భేటీలు. మునుగోడు నియోజకవర్గంలో 13 నుంచి 20 వరకు కాంగ్రెస్ వరుస కార్యక్రమాలు. 21న చెండూరులో సభ నేపథ్యంలో అమిత్ షాకు నిరసన తెలిపే వ్యూహం. ఇంకా రేపు రేవంత్ పాదయాత్ర చేయనున్నారట. నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లో యాత్ర కొనసాగనుంది. 14 నుంచి 17 వరకు ఈ మండల నేతలతో ఆయన భేటీలు కానున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో అయితే 13 నుంచి 20 వరకు కూడా కాంగ్రెస్ వరుస కార్యక్రమాలు చేపట్టనుంది. ఇక 21న చెండూరులో సభ నేపథ్యంలో అమిత్ షాకు నిరసన తెలిపే విధంగా వ్యూహాలు రచించున్నారు. అమిత్ షా రానున్న నేపథ్యంలో తమ వ్యూహాన్ని తెలపడానికి 21వ తారీఖుకి వ్యూహాలు రచిస్తున్నారు. నిరసన తెలియచేయాలి అని చెప్పేసి కమలదళంలో భారీ ప్రక్షాళన అంటూ మనకి ఇక్కడ కనిపిస్తోంది. పార్టీ సంస్థాగత బలోపేతమే ప్రధాన ఎజెండా. మోర్చాల పనితీరుపై అధిష్టానం అసంతృప్తి, జిల్లా సారథులు మోర్చాల మార్పునకు ఛాన్స్, బూత్ కమిటీలను పటిష్టం చేయడంపై ఇన్ఛార్జీలుగా తొలిసారి 2 జాతీయ నేతలు, రాజకీయ వ్యవహారాలపై తరుణ్ పర్యవేక్షణ, పార్టీ సంస్థాగత బలోపేతంపై సునీల్ బన్సల్ దృష్టి, మునుగోడు ఎన్నికపై నేతలతో చుగ్ సమీక్ష నేడు. ఇక కమలదళంలో కూడా భారీ ప్రక్షాళన చేసి ఇన్ఛార్జీలని వీళ్ళందరినీ కూడా పెట్టే దిశగా యోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు. ఇక పార్టీల పనితీరుపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జిల్లాల సారథుల్ని, మోర్చాల మార్పునకు ఛాన్స్ ఉంది. బూత్ కమిటీలు, ఇన్ఛార్జీలు వీరందరినీ కూడా కొత్తగా మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఇన్ఛార్జీలను నియమించనున్నారు. ఈ దిశగానే వీరు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇక 400 కోట్ల ఆస్తుల సీజ్ అంటూ మరో వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. 56 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, 14 కోట్ల వజ్రం, ముత్యాలు. మహారాష్ట్ర, రాజస్థాన్లో ఐటీ సౌదాలు, నోట్ల కట్టలు లెక్కించడానికి 13 గంటలు. ఇక 400 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు అనే వార్త. మహారాష్ట్రలోని జల్నాలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో పట్టుబడిన నోట్ల కట్టలను లెక్కిస్తున్న ఐటీ అధికారులు అంటే ఈ చిత్రాన్ని మనం గమనించవచ్చు. ఇంతకుముందు కూడా ఈ వార్తని మనం చూసాము. 56 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, 14 కోట్ల వజ్రాలు, ముత్యాలు దొరికాయట. ఒక పారిశ్రామిక ఇంట్లో సోదాలు చేస్తే 13 గంటల సమయం పట్టిందంట. ఓవరాల్గా అవన్నీ కూడా లెక్కలు చూడడానికి. ఇక మమతకు సిబిఐ షాక్, అనుబ్రత మండల్ అరెస్ట్. పశువుల స్మగ్లింగ్ కేసులో తృణమూల్ కీలక నేత జైలుకు నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదని సిబిఐ ఆరోపణ. బెడ్ రెస్ట్ అవసరమని చెప్పిన డాక్టర్ పైన చర్య. ఇక ఇది మమతకి సిబిఐ షాక్ ఇచ్చింది. అనుబ్రత మండల్ అరెస్ట్ అంటూ ఈ వార్తను మనం గమనించవచ్చు. పశువుల స్మగ్లింగ్ కేసులో ఈ అరెస్ట్ జరిగిన నేపథ్యంలో అంటే ఇంతకు ముందే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించలేదు. సో అరెస్ట్కి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆవిడకి బెడ్ రెస్ట్ అవసరము అని చెప్పినటువంటి డాక్టర్ మీద కూడా చర్య తీసుకున్నారు. ఇక మరి తదుపరి వ్యవహారం ఎలా కొనసాగుతుంది అని చూడాలి. ఇక బియ్యం బుక్ చేశారు అంటూ ఇంకా వార్త. పౌర సరఫరాల సంస్థ మేనేజర్ల నిర్వాకం, లక్ష్యానికి మించి మిల్లర్ల నుంచి సేకరణ, 75,000 మెట్రిక్ టన్నులకు 240 కోట్ల చెల్లింపులు. కమిషనర్ విచారణలో బయటపడుతున్న భాగోతం. 3 డిఎంలపై వేటు, మిగతా వారి గుండెల్లో రైలు. ఒక్కో డిఎంకు 3 కోట్ల నుంచి 4 కోట్ల లంచం. ఇక పౌర సరఫరాల సంస్థల మేనేజర్ల నిర్వాకం ఇలా ఉంది. కోట్లలో వీరు మింగేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. దాన్నే ఇక్కడ ఇచ్చారు. లక్ష్యానికి మించి మిల్లర్ల నుంచి సేకరించడం, 75,000 మెట్రిక్ టన్నులు, 240 కోట్ల చెల్లింపులు. కమిషన్ విచారణలో బయటపడుతున్నటువంటి ఈ విషయాలన్నమాట. 3 డిఎంల మీద వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగతా వారి గుండెల్లో రైళ్లు. ఒక్కో డిఎంకు 3 కోట్ల నుంచి 4 కోట్ల లంచాలు ఇచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తోంది.
హెడ్ బ్యాండ్ మెదడును చదివేస్తుంది, మనం అనుకున్న పనిని చేసేస్తుంది, స్మార్ట్ పరికరాలను నియంత్రిస్తుంది. షావోమి డెవలపర్ల పరిశోధన. ఇక చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ షావోమి మనిషి మెదడులోని ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే హెడ్ బ్యాండ్ను రూపొందించబోతున్నట్లు ప్రకటించింది. MIGU హెడ్ బ్యాండ్ పేరుతో దీన్ని రూపొందిస్తున్నామని, ఇది పూర్తిగా ఆర్టి పరిజ్ఞానంతో పనిచేస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఇంట్లో ఉండే స్మార్ట్ పరికరాలు, టీవీ, లైట్, ఫ్యాన్ తదితరాలను ఈ హెడ్ బ్యాండ్ రిమోట్ కంట్రోల్ మాదిరిగా నియంత్రిస్తుంది. అందుకు మాన్యువల్గా కూడా సోర్సెస్ ఉన్నాయి. ఇక షావోమి హెడ్ బ్యాండ్ ఇది మెదడుని చదివేస్తుంది. ఇప్పుడు మనం ఏవైతే రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నామో అవి ఫ్యాన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఏసీలు కావచ్చు, వీటిని కూడా హెడ్ బ్యాండ్ ద్వారానే ఆపరేట్ చేసుకునే విధంగా ఒక హెడ్ బ్యాండ్ వస్తుందట. సో అది ఈ వార్త మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే బియ్యం బుక్ చేశారంటూ. ఇక చివరిగా సాక్షిలో కూడా కేంద్ర ఆర్థిక దిగ్బంధాన్ని ఎండగడదామంటూ మెయిన్ హెడ్లైన్ ఇచ్చింది. రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్దాం, కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం. ఇది ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నదే. సో కేంద్ర ఆర్థిక దిగ్బంధాన్ని ఎండగడదామంటూ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ప్రధానంగా ఇక్కడ సాక్షి దినపత్రిక కూడా ఇచ్చింది. ఓవరాల్గా దినపత్రికలన్నీ ఇచ్చినటువంటి తాజా వార్తలపై విశ్లేషణ. కీప్ వాచింగ్ 99 టీవీ.